నాయనమ్మ ఏమైంది హాస్పిటల్కి ఎందుకు? ఎవరికి? నాయనమ్మకి జ్వరం వస్తే గొత్తపూర్ ఎందుకు అవుతుంది? గొత్తపూర్ ఎందుకు అవుతుంది? అందుకే అట్లా పోతుంది. పోయి పోయి ఏం చేస్తా అంటే బిర్యానీ తినేస్తుంది. వావ్. ఇంకా లడ్డు 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 తినేస్తాయి. ఇంకా బిర్యానీ పునుగులు అన్ని తినేస్తుంది. జ్వరం వస్తే అవన్నీ తింటారా? దవాఖానకు చూపించుకోవాలి కదా. చూపించుకుంటుంది, తింటుంది. అవునా? ఏడ చూపించుకుంటారు? అక్కడ ఇక్కడ కొంచెం జన్మాలే కదా, అక్కడ గౌతప్పుడు కదా కొంచెం అలా అలా తడిపి ఇట్లా కొంచెం జరిపి ఇంకా కొంచెం సైకిల్ దొక్కి ఆడుకోవాలి. పోతే ఆడ హాస్పిటల్ ఉంటుందా? ఓకే, ఆడ చూపిస్తారా? సరే షూది ఇది ఇస్తాడు. మళ్ళా గ్లూకోజ్ పెట్టి మళ్ళా తీసి ఆడ పెట్టి మళ్ళా గోళీలు ఇస్తారు, మందులు ఇస్తారు. ఇస్తే తగ్గుతుందా? తగ్గుతుంది. ఓకే. మందులు వేసుకుంటే తక్కువ అవుతుంది, గోళీలు వేసుకుంటే తక్కువ అవుతుంది, నీళ్ళు తాగితే మంచి అవుతుంది. నీకెట్లా తెలుసు గోళీలు మందులు వేసుకుంటే తక్కువ అవుతుందని? నేను వేసుకున్నా, నేను మందులు వేసుకున్నా, నేను గ్లూకోజ్ పెట్టుకున్నా మించా. ఎవరు పెట్టిండ్రు? అన్న గ్లూకోజ్లు అన్న. గ్లూకోజ్లు అన్న పెట్టిండా? అవునా? ఇంకా నీకెందుకు పెట్టిండ్రు? జ్వరం వచ్చినప్పుడే హాస్పిటల్ అందుకే. జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి పోయినావా? అందుకే పెట్టిండ్రా? అవును. ఓకే, ఇప్పుడు తక్కువైందా మరి నీకు? అవును, ఆ రోజే తక్కువైంది. ఆ రోజే తక్కువైందా? అయితే నాయనమ్మ కూడా తక్కువ అవుతుందా ఇప్పుడు? అవును, నాకు కొంచెం జ్వరం ఉంది, గింతని. ఎంత ఉంది చూపి? చూడు, కొంచెం జ్వరం ఉంది, చూడు. ఏడ చూడాలి చెప్పు? ఈడనా? ఈడ చూస్తే తెలుస్తుందా? ఎట్లా తెలుస్తుంది? వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా? వేడి ఉంటుంది. అవునా? నాకు తెలియదు కదా. ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా అంటుంది. అట్లా అంటే తెలుస్తుందా? తెలిసి వేడిగా ఉంటే దవాఖానకు పోవాలనా? అవును, వేడిగా ఉంటే గౌతప్పుడు పోయి చూపించుకురావాలి. కొంచెము అద్దాలు చూపించుకోవాలి. అద్దాలా? అద్దాలు ఏడుంటాయి? అద్దాలు గౌతప్పుడు అక్కడ గౌతాపురం కాడ ఉంటాయా? ఓన్లీ గౌతాపురం కాడనే చూపించుకోవాలనా? కొడంగల్లో చూపించుకోవద్దా? కొడంగల్లో చూపించుకుంటే వేరాడు కొడతా చెంపమేసి. అవునా?